హలో ఎవ్రీవన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో జరుగుతున్న సమ్మిట్లో ఇప్పుడు అక్కడ వస్తున్న ప్రతి కంపెనీ కూడా తమ హయాంలోనే తీసుకొచ్చామన్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి శేషరావు గారు ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొచ్చారు ఈ కంపెనీస్ని? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చిన అది నాదే, నేను ఆల్రెడీ మాట్లాడాను, ఆదాని తోటి ఒప్పందం కుదుర్చుకున్నాను అని చెప్పి చెప్తున్నారు. వైజాగ్ లో అక్కడ గూగుల్ ఏఐ డేటా సెంటర్ తీసుకొస్తాయి. తర్వాత రీన్యూ అనేటువంటి గ్రీన్ ఎనర్జీ కంపెనీని తీసుకొస్తే 82,000 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంటే అది నేనే అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు వైజాగ్ లో జరుగుతున్నటువంటి పారిశ్రామిక సదస్సులో తొలి రోజే 13 లక్షల కోట్ల విలువైనటువంటి ఒప్పందాలు జరిగినాయి. సుమారుగా దాదాపుగా 8 లక్షల ఉద్యోగాలు ఒక ఫస్ట్ డేనే కుదిరినటువంటి ఒప్పందాలకు సంబంధించి వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే. సో ఇప్పుడు ఆ సదస్సు చూసిన తర్వాత గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి అక్కడ ల్యాండ్ అవుతున్నాయి. ఒకసారి ఒప్పందం కుదిరితే ఇమీడియట్ గా దానికి సంబంధించిన కంపెనీలు ల్యాండ్ అవుతున్నాయి. ల్యాండ్ అయ్యేలాగే జీవోలు ఇస్తున్నారు. ఇక్కడ ఒప్పందం ఓకే కావటం, ఇక్కడ జీవో ఇవ్వటం, ఇంత స్పీడ్ గా జరుగుతుంది. దట్ ఈస్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండేది, సింగిల్ విండో సిస్టమ్ ద్వారా దాన్ని ఇస్తూ ఉండేవాళ్ళు. అయినప్పటికీ కొంత లేట్ అయ్యేది. కానీ ఇప్పుడు అలా లేదు. జస్ట్ ఇక్కడ ఒప్పందాలు కుదుర్చుకోవటం, ఇక్కడ జీవోలు ఇవ్వటం. ఒక్క డే 1 లో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా 43 కంపెనీలు సుమారుగా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అలాగే మంత్రులు ఇతరత్ర వాళ్ళ చేత దాదాపు 243 ఏమో కంపెనీలు కుదుర్చుకున్నాయి. కలిసి దాదాపు 300 పైచీలకు కంపెనీలు ఎంఓయూ కుదుర్చుకున్నాయి. వాటిల్లో స్పేస్ సిటీ, తిరుపతిలో స్పేస్ సిటీ కోసం, అలాగే డ్రోన్ సిటీ, కర్నూలులో డ్రోన్ సిటీ, వీటికి సంబంధించిన ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాలు జరిగినటువంటి క్రమంలో అక్కడ ఈ వచ్చినటువంటి కంపెనీల్లో సగం మేమే తీసుకొచ్చాం అనే యాంగిల్లో ఫోకస్ చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. ఎప్పుడు చేసుకుంటున్నారు ఆయన? ఇప్పుడు వైజాగ్ లో అక్కడ సదస్సు జరుగుతుంది. ఆ సదస్సు జరుగుతుంటే జనరల్ గా ఏం చేయాలి? రాష్ట్రం యొక్క ప్రయోజనాలు నిజంగా మీరు ఆశిస్తే, రాష్ట్రం యొక్క ప్రయోజనాలు నెరవేరాలి అనుకుంటే చేయాల్సింది ఏంటి? క్లియర్ గా వాళ్ళకు పరిచయాలు ఉంటే కనుక వాళ్ళు కూడా ఇండస్ట్రీస్ని తీసుకురావాలి, ఒప్పందాలు కుదర్చాలి. రాజకీయాలు వేరు. ఎలక్షన్లు వచ్చినప్పుడు రాజకీయాలు చేసుకుంటారు, ఒకరికి ఆరోపణలు చేసుకుంటారు, వాళ్ళ పాలసీని వీళ్ళు తప్పుపడతారు, వీళ్ళ పాలసీని వాళ్ళు తప్పుపడతారు, అది వేరే విషయం. కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రతిపక్షం చేయాల్సింది ఏంటి? అధికార పక్షం ఏదైనా తప్పులు చేస్తుంటే, లేదంటే అధికార పక్షం కంటే మెరుగైనటువంటి విధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కనుక అవకాశాలు ఉంటే వాటిని చూపించాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? వచ్చినటువంటి కంపెనీలు, ఎంఓఎల్ కుదుర్చుకున్న కంపెనీలు, ఆల్రెడీ మేము ఎంఓఎల్ కుదుర్చుకున్నటువంటి కంపెనీలు అనేవి ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్న ఏం లేదు అనేటువంటి యాంగిల్లో మాట్లాడుతున్నారు. ఎప్పుడు మాట్లాడారు ఆయన? మంగళవారం రోజు మాట్లాడారు. జనరల్ గా మంగళవారం వస్తారు, మంగళవారం మధ్యాహ్నానికి వచ్చి బుధవారం మధ్యాహ్నానికి వెళ్ళిపోతుంటారు. ఆయన మొన్న వచ్చి మరుసటి రోజు సదస్సు ఉంటే ఆ ముందు రోజు మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ఉద్యమం, ఒక నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఒక శుభకార్యం జరుగుతుంది, రాష్ట్రానికి మేలు చేసిన పారిశ్రామిక సదస్సు జరుగుతుంది. ఆ టైంలో చేయాల్సింది ఏంటి? ఆ ముందు కానీ ఆ తర్వాత కానీ చేయాల్సింది ఏంటి? ఆ పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి సదస్సుని వీలున్నంత వరకు సక్సెస్ చేయాలని కోరుకోవాలి, రాష్ట్ర ప్రయోజనాలు ఆశిస్తే కనుక. కానీ మెడికల్ కాలేజీలు నేను 17 కట్టించాను, నేను కట్టించినటువంటి 17 కాలేజీలు అక్కడ ఉన్నాయి, వాటిని చంద్రబాబు నాయుడు గారు వచ్చి వాళ్ళ సొంత మనుషులకి ఇచ్చేసాడు, వేలం వేసేసి అని యాంగిల్లో ఆయన ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ప్రచారం చేయడం మొదలుపెట్టి ఏం చేశారు? ప్రచారం చేసి ఇప్పుడు అక్కడ ఉండేది ఆయన కట్టిన 17 కాలేజీలకు సంబంధించిన పరిపాలన అనుమతులు తీసుకొచ్చారని చెప్తున్నారు. కానీ కన్స్ట్రక్షన్ జరిగిందంటే 5 కాలేజీల్లో జరిగింది. ఈ 5 కాలేజీలు ఏం జరిగింది? 5 కాలేజీల్లో కూడా ప్రైవేట్ కాలేజీల్లో ఏ విధంగా అయితే ఫీజులు వసూలు చేస్తున్నారో అదే ఫీజులు అక్కడ వసూలు చేస్తున్నారు. అక్కడ కూడా ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అనేది పెట్టారు. మరి వాటిని ప్రైవేట్ కాలేజీలు అనాలా, లేదంటే ప్రభుత్వ కాలేజీలు అనాలా? ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలో ఏ విధంగా అయితే ఫీజులు ఉన్నాయో అదే ఫీజులు ఇక్కడ ఉన్నప్పుడు వీటిని కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నప్పటికీ ప్రైవేట్ ఫీజులు వసూలు చేస్తున్నారు కదా మీరు. మరి అన్నప్పుడు పేదలకు అందుబాటులో నేను మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాను, చంద్రబాబు నాయుడు గారు పీపీపీ మోడ్ లో అందరికి ఇచ్చేశారు అని అంటే
మరి ఏంటి తేడా ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికన్నా చంద్రబాబు గారు ఇచ్చింది, చంద్రబాబు గారు ఇంకా పైసా ఖర్చు లేకుండా పీపీపీ మోడ్ లో ప్రైవేట్ వాళ్ళ చేత కట్టిస్తున్నారు, 50% సీట్లు తీసుకుంటున్నారు గవర్నమెంట్ కి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ చేత కట్టించి, గవర్నమెంట్ డబ్బులతో కట్టించి 50% అమ్ముకుంటున్నారు సీట్లు, 50% గవర్నమెంట్ కోటా కింద ఇస్తున్నారు. దానికి దీనికి తేడా ఏంటి? గవర్నమెంట్ పెట్టలేదు డబ్బులు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ప్రైవేట్ చేత పెట్టిస్తున్నారు. 50% సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సీట్లు అయితే ఇస్తానన్నారు గవర్నమెంట్ కోటా నుంచి, అన్ని సీట్లు ఇప్పుడు కూడా వస్తున్నాయి కదా. సింపుల్ గా చెప్పాలంటే, సరే ఫీజులు బి కేటగిరీ సి కేటగిరీ అనేది భారీగా ఉన్నాయి ఆయన కట్టినటువంటి 5 కాలేజీల్లో కూడా. మరి ఇక్కడ తేడా ఏంటి? దానికి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమంలో అవి చేసేసి పారిశ్రామికవేత్తలు జరుగుతున్నటువంటి సమయంలో ఈ కార్యక్రమం చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయాడు ఆయన. మరి దీన్ని ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏ కంపెనీ వచ్చినా, ఇప్పుడు మనం రీసెంట్ గా టిట్కో ఇళ్ళు ఉన్నాయి, టిట్కో ఇళ్ళకి సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పుడు చంద్రబాబు గారు పూర్తి చేశారు. పూర్తి చేసేసి వాటిని రేపు జనవరిలోనే పంచబోతున్నారు, ఇవ్వబోతున్నారు. ఈ నెలలో కొన్ని, వచ్చే నెలలో కొన్ని, తర్వాత నెలలో కొన్ని డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏమంటున్నారు ఆయన? ఇవి నేనే కట్టాను, నేను కట్టినట్టుకి చంద్రబాబు నాయుడు గారు ఓపెనింగ్ చేస్తున్నారు అని అంటున్నారు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి టిట్కో ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటికి కలర్లు మార్చుకున్నారు కదా. వచ్చిన తర్వాత వైసీపీ కలర్లు వేయటానికి ఖర్చు పెట్టారు కదా. ఆ పోనీ అవి అన్నీ ఇచ్చారా? అవి ఇవ్వలేదు కదా. అలాగే రాజధాని ప్రాంతంలో అధికారులకి కట్టించినటువంటి భవనాలు ఏదైతే ఉన్నాయో వాటిని అర్ధాంతరంగా అక్కడే పెట్టేశారు కదా. వాటిని పూర్తి చేయలేదు కదా, వాటిని పూర్తి చేయలేదు. సో అర్ధాంతరంగా పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి అటు పూర్తి చేస్తున్నారు. రేపు డిసెంబర్ కల్లా అయిపోతుంది, జనవరి 1 కల్లా కంప్లీట్ అయిపోతుంది. అవి అధికారులకి, గ్రూప్ 1 ఆఫీసర్స్ కి, ఐఏఎస్లకి, ఐపీఎస్లకి క్వార్టర్స్ అన్నీ అయిపోతుంది. మరి గవర్నమెంట్ అనేది ప్రజలకు సంబంధించినట్టు గవర్నమెంట్, దానికి ఒక పెద్దగా మీరు ఉండండి అని చెప్పేసి ప్రజలు తీర్పిస్తారు ఎన్నికల్లో. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, గతంలో ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి జేబులో నుంచో లేదా చంద్రబాబు గారి జేబులో నుంచో తీయరు. ప్రజల జబ్బులే, ప్రజలకి, ప్రజల ఆస్తులకి, ప్రజల డబ్బులకి రక్షణగా ఉంటారు వాళ్ళు, అంతే. రక్షణగా ఉండాల్సినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రక్షణగా లేకుండా ల్యాండ్, మైనింగ్, లిక్కరు, ఈ విధంగా ఎన్ని చేశారో మన అందరికి ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం బయట పెడుతుంది కదా. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం చేశారు, నెయ్యి విషయంలో, పరకాణి విషయంలో ఏం చేశారు, ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. రక్షణగా ఉన్నామని చెప్పి నేను మీకు రక్షకుడుగా ఉండండి మీరు అని చెప్పి మీకు అధికారం ఇస్తే, ఒక ఛాన్స్ అని చెప్పి ప్రజలు నమ్మితే, ఒక ఛాన్స్ ఇస్తే మీరు చేసిన ఏంటి అనేది ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి కదా. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఫౌండేషన్ వేసి తర్వాత గవర్నమెంట్ కట్టినా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఫౌండేషన్ వేసిన వాటిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కట్టినా, అవి ప్రభుత్వాన్ని నా హయాంలో నేను కట్టాను అంటే ఈయన సొంతగా డబ్బులు తీసుకొచ్చి కట్టారు ఏంటి? కట్టలేదు కదా. గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్, లేదంటే గవర్నమెంట్ అనేది ఒకటే, కాకపోతే దానికి పార్టీల పరంగా ఉంటుంది కాబట్టి ఆ పార్టీ గెలిస్తే ఆ పార్టీ గవర్నమెంట్ అంటారు, ఈ పార్టీ కలిస్తే ఈ పార్టీ గవర్నమెంట్ అంటారు. సో కాబట్టి ఇప్పుడు ఒక ఆన్గోయింగ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ప్రజావేదికని కూల్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. జగన్మోహన్ రెడ్డి గారు కట్టించాడు కాబట్టి కూల్చేస్తానని చెప్పి అనలేదుగా చంద్రబాబు నాయుడు గారు. వాటిని ఇంకా పూర్తి చేసేసి మెరుగైనటువంటి స్థితిలో తీసుకొచ్చి ప్రజలకు ఇస్తున్నారు, ప్రజలకు అంకితం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారు రాజధాని కట్టారు కాబట్టి రాజధాని శ్మశానం, దాన్ని ఏడాది చేయాలి. ప్రజావేదిక కట్టారు కాబట్టి దాన్ని కూల్ చేయాలి. ఇది కదా చేసింది. సో ఇప్పుడు పారిశ్రామికవేత్తల సదస్సు జరుగుతుంటే ఆ పారిశ్రామికవేత్తల సదస్సు ఇంకా మెరుగ్గా ఏ విధంగా జరగాలో, మెరుగైనటువంటి పెట్టుబడులు ఏ విధంగా తీసుకురావాలో, ఇంకేదన్నా ఆయనకి నెట్వర్క్ ఉంటే ఆ నెట్వర్క్ ద్వారా వైజాగ్ పంపించి మీరు కూడా వర్మోలు కుదుర్చుకొని మీరు రాష్ట్రానికి రండి, ఆంధ్రప్రదేశ్లో వనరులు ఉన్నాయి, తీర ప్రాంతం చాలా ఉంది అని చెప్పి చెప్పాలి ఆయన. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏది తీసుకొచ్చినా అది నేనే తీసుకొచ్చాను, అది గతంలో నేనే మాట్లాడచ్చు. 2014 నుంచి 19 వరకు 3 సార్లు పారిశ్రామికవేత్తల సదస్సులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో కొన్ని ల్యాండ్ అయినాయి, కొన్ని ల్యాండ్ కాల. ల్యాండ్ కాని వాటిని ఏం చేశారు? మీరు వెనక్కి పంపించేశారు. రీన్యూ కంపెనీ ప్రతినిధి ఏం చెప్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నేను రాలేనని చెప్తున్నాడు కదా, డైరెక్ట్ గా చెప్పాడు. తర్వాత సుందర్ పిచ్చై గూగుల్ ఏం చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన చట్టాలను కూడా మార్చేలాగా వాళ్ళు లైజనింగ్ చేశారు, మార్చేశారు, అందుకే నేను
వైజాగ్లో గూగుల్ ఏఐ సెంటర్ పెడతారా అని చెప్పారు కదా. సుందర్ పిచ్చి చెబుతున్నారు, ఇక్కడ రీన్యూ ప్రతినిధి కూడా చెప్తున్నారు. ఆయన ఆ రెండు నాయ అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాదు అని చెప్పి వాళ్ళే చెబుతున్నారు. కాదు చంద్రబాబు గారి వాళ్ళు, లోకేష్ గారి వాళ్ళు వచ్చామని, మేము నరేంద్ర మోడీ గారు సహకరించారని వాళ్ళు చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు, నా వాళ్ళే అని చెబుతున్నారు. సరే చెప్పుకుంటే చెప్పుకోవచ్చు, కానీ చెడగొట్టుకుంటుంటే బెటర్. ఇప్పుడు వచ్చిన కంపెనీలని మీరు చెడగొట్టకుండా, మెయిల్స్ పెట్టకుండా మీరు రావద్దని చెప్పుకుంటే చాలు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ.